హస్తినాపురానికి మహారాజు అయిన శంతనుడు ఒకరోజు గంగానది తీరాన విహరిస్తుండగా అప్సరసలాంటి అందమైన స్త్రీ ప్రత్యక్షమయ్యింది. ఆమె ఎవరంటే స్వయంగా గంగాదేవి. శంతను మహారాజు గంగామాతని వివాహం చేసుకోవాలని అడిగినప్పుడు గంగామాత ఏం చేసినా అడ్డు చెప్పకూడదని షరతుతో వివాహం చేసుకుంటుంది. కాలక్రమేణా వాళ్ళిద్దరికీ పిల్లలు పుడతారు. పుట్టిన ప్రతి శిశువుని ఆమె గంగలో విసర్జిస్తుంది. ఇలా 7 మంది శిశువుల్ని ఆమె విసర్జించింది. కానీ 8వ శిశువుని విసర్జించేటప్పుడు శంతను మహారాజు అడ్డుకున్నాడు. అప్పుడు గంగామాత తన నిజ రూపాన్ని చూపించి శిశువులందరూ అష్టవసువులు ఋషి శాపం వల్ల శిశువుగా జన్మించారు. శాప విమోచనం కోసం వాళ్లను గంగలో కలిపాను. 8వ శిశువు మాత్రం అతని శాపం తీరలేదు కాబట్టి అతను భూమి మీద జీవిస్తాడు. అతనే దేవవ్రతుడు. తర్వాత కాలంలో ఆ దేవవ్రతుడే తన ప్రతిజ్ఞ వల్ల భీష్ముడుగా పిలువబడతాడు. దేవవ్రతుడిని శంతన మహారాజుకి అప్పగించి